హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. మది కోరిన ప్రియ సతి పార్ట్ 75. అద్వైత్, వేద, దీపక్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి రాగానే అద్వైత్, దీపక్ ఇద్దరూ కూడా క్వశ్చన్ మార్క్ ఫేసెస్తో వేద వైపు చూస్తారు. వేద, ఏమైంది, ఎందుకలా చూస్తున్నారు అని అడుగుతుంది అయోమయంగా. అద్వైత్, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయిల్ని ఎక్కడని వెతకాలి? ఆల్రెడీ మన మనుషుల్ని కాలేజీకి పంపించాను, వాళ్ళక్కడ లేరని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పగానే వేద, నేను అదే ఆలోచిస్తున్నానండి. బుజ్జిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి. పాపం ఇప్పటికే బెదిరిపోయింది అని ఆలోచిస్తూ ఉంటే తనకి కార్తికేయ గుర్తొస్తాడు. కార్తీక్, అవును, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. కానీ ఇప్పుడు వెళ్ళిన పని పూర్తయిందో లేదో, ఇప్పటికే అంత బిజీగా ఉండి కూడా చాలా హెల్ప్ చేశాడు. మళ్ళీ డిస్టర్బ్ చేయడం వద్దు అని గట్టిగా కళ్ళు మూసి తెరిచి, ఒక ఐడియా ఉంది పదండి అని వాళ్ళతో పాటు బయలుదేరుతుంది. క్యాబ్ డ్రైవర్, ఎక్కడికి సార్ అని అడగగానే వేద చెప్పిన అడ్రస్ విని వాళ్ళని ఆశ్చర్యంగా అదోరకంగా చూస్తాడు అతను. పక్కనున్న అద్వైత్, ముందు సీట్లో డ్రైవర్ పక్కన ఉన్న దీపక్ కూడా అక్కడికెందుకు అని అడుగుతాడు. వేద, సమస్య మొదలైంది అక్కడే కదా, అక్కడే తేల్చుకోవాలి, మీరు పదండి అని డ్రైవర్కి చెప్పి విండో నుండి చూస్తూ కూర్చుంటుంది తను. అక్కడి వాళ్ళతో జరిగే సంభాషణ మొత్తం హిందీలో జరుగుతుంది. నేను చెప్పేది నార్మల్గా తెలుగులో చెప్పేస్తున్నాను. అక్కడ మన తెలుగు వాళ్ళు తగులుతారా అందరూ అని అనుకోకండి. హిందీలో చెప్పి మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ఈ సెంటెన్స్ అన్నీ చెప్పడం ఎందుకని డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నా. క్యాబ్ ఆ ఏరియా ముందు ఆగగానే వాళ్ళు అతన్ని అక్కడే వెయిట్ చేయమని వెయిటింగ్ ఛార్జీ కూడా ఇచ్చి లోపలికి వెళ్తారు. ఆ ప్రదేశంకి మొత్తం పెద్ద అన్నట్టుగా ఒక మధ్య వయసున్నావిడ మధ్యలో టేబుల్ దగ్గర కూర్చొని డబ్బు నోట్లు లెక్క పెట్టుకుంటూ కనిపిస్తుంది. వేద ఆవిడ వైపు నడుస్తుంటే అద్వైత్, దీపక్ కూడా తనని ఫాలో అవుతారు. వేదని వాళ్ళని చూడగానే ఆవిడ, రూమ్ ఎక్కడ కావాలి, ఎంతసేపు కావాలి, ముగ్గురికి కలిపి ఒకే రూమ్ కావాలా అని అడుగుతుంది నిర్లక్ష్యంగా. ఆ మాటకి అద్వైత్, దీపక్ కోపంగా పిడికిలి బిగించి ఏదో అనబోతుంటే వేద అద్వైత్ చెయ్యి పట్టుకొని ఆపుతూ, ఈత చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా కళ్ళే అనుకుంటారు. ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళంతా అలాంటి వాళ్ళైనప్పుడు మనల్ని కూడా అలానే అనుకుంటారు. తప్పు వాళ్ళది కాదు, వదిలేయండి, మనకి తెలుసు కదా అని ఆవిడ వైపు చూస్తూ మొబైల్లో ఉన్న దీపిక ఫోటో ఓపెన్ చేసి ఆవిడకి చూపెడుతూ, ఈ అమ్మాయిలెవరో మీకు తెలుసా అని అడుగుతుంది డైరెక్ట్గా. ఆవిడ దీపిక ఫోటోని చూడగానే కాస్త కంగారు పడ్డా క్షణాల్లోనే తేరుకుంటూ, ఎందుకు తెలీదు అని అంటుంది నోట్లో పాన్ బీడా వేసుకొని నవ్వులుతూ. వేద, ఎలా తెలుసు అని అడుగుతుంది ఆవిడని. ఆవిడ, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి అబ్బాయిల్ని తీసుకొచ్చి గడిపి వెళ్తూ ఉంటుంది, నిన్న కూడా వచ్చింది, పోలీసులు పట్టుకుపోయారు అని చెప్తుంది నిర్లక్ష్యంగా. ఆ మాటకి ఆవిడ చెంప పగిలి తల మొత్తం గిర్రున తిరుగుతుంది. కొట్టిందెవరనుకుంటున్నారు, కొన్ని క్షణాలు వెనక్కి వెళ్ళి చూద్దాం. ఆవిడ అలా అనగానే అద్వైత్ కోపంగా నోరు తెరవబోతుంటే వేద చెయ్యెత్తి గూబ గుయ్యమనేలా ఒక్కటిస్తుంది ఆవిడని. అది చూసి అక్కడున్న వాళ్లే కాదు, దీపక్, అద్వైత్ కూడా నోరు తెరుచుకొని వేద వైపు చూస్తూ ఉంటే వేద ఆవిడ జుట్టు పట్టుకొని, ఇంకోసారను ఆ మాట అని మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఆవిడ, ఏంటమ్మా నిజం చెప్తే కొడుతున్నావ్, చిన్న పెద్ద అని తేడా లేదా అని కోపంగా అంటుంటే వేద, సాటి ఆడవాళ్ళని జాలి లేకుండా నువ్వు డబ్బు సంపాదించడం కోసం ఎంతోమంది అమాయకుల్ని బలవంతంగా ఈ వృత్తిలోకి దింపావు. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణంలో జైల్లో వేయించగలను. ఇప్పుడు నేనొచ్చింది నా ఆడపడుచు కోసం మాత్రమే. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే అని టేబుల్ పైనే ఒక సైడ్గా పండ్ల బుట్ట, దాని మీద చాకు ఉండడం చూసి దాన్ని తీసి ఆవిడ గొంతు మీద పెడుతుంది. తనలా చెయ్యగానే అద్వైత్, దీపక్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. కత్తిని చూడగానే ఆవిడ హడలిపోతూ, నన్ను చంపితే తప్పించుకుంటాను అనుకోకు, నా దగ్గరికి వచ్చే మగాళ్ళు సెంట్రల్ వరకు ఉన్నారు అని అనగానే వేద కత్తిని మరింతగా తన గొంతుకి దిగేలా పెట్టి ఒక రక్తపు బొట్టు బయటికి వచ్చేలా చేసి, నీలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఇలా పరితెగించి బ్రతుకుతున్నావు. నిన్ను చంపి నేను ఊరికే పోలేనా? ఇక్కడ ఒక హత్య జరిగింది అని కూడా తెలియకుండానే నా ఆడపడుచుతో సహా నేను ఇక్కడి నుండి వెళ్ళగలను. అయినా నీకులాగా ఒకరి మీద పడి తినే అలవాటు నాకు లేదు కాబట్టి ఎవరి సహాయం కోరకుండానే నేను వచ్చిన పని పూర్తి చేసుకోవాలి అని చూస్తున్నా. మర్యాదగా అందుకు నువ్వు సహకరిస్తే ప్రాణాలతో ఉంటావు, లేదంటే నిన్ను చంపిన హత్య కేసు నా మీద రాదు, నా ఆడపడుచు మీద పడ్డ కేసు తన మీద ఉండదు.
రెండూ పూర్తి చేసుకుని పోతా అని యాటిట్యూడ్గా చెప్పి కత్తి మరింతగా స్కిన్ కట్ అయ్యేలా పెడుతుంది తను. తనలా చెయ్యగానే ఆవిడ అరుస్తూ కాపాడమని చుట్టూ ఉన్న వాళ్ళని పిలుస్తుంది. వాళ్ళల్లో తన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అడుగు కూడా ముందరకు వేయలేదు. మరికొంతమంది అయ్యో పాపం అనిపించిన వేద చేతిలో ఉన్న కత్తిని, తన కోపాన్ని చూసి ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేదు. ఇక తనకు సహాయం రాదు అని అర్థమై చెప్తాను అంటుంది భయం భయంగా. ఆ మాటకి కత్తి కాస్త లూజ్ చేసిన వేద చెప్పు, అసలు ఏం జరిగింది? దీపిక మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది. ఆవిడ ఆ అమ్మాయిలు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి దీపికను స్పృహ తప్పించి అక్కడికి తీసుకొచ్చి తమ దగ్గర వదిలిన విషయం చెప్పి వాళ్ళు మామూలుగా వస్తూ ఉంటారు. అలానే మాకు పరిచయం. బాగా డబ్బున్నోళ్ళు. బయటకి ఈ విషయాలన్నీ తెలియకుండా మాకు దండిగానే డబ్బులు ఇచ్చేవాళ్ళు. కాబట్టే నేనింకేం ఆలోచించకుండా వాళ్ళు అడిగిన పని చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి ఈ కేసులో పోలీసులకు దొరకాలని చెప్పి మామూలుగా ఇచ్చే కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. పోలీస్ సార్ వాళ్ళు కూడా వాళ్ళ మనిషే. ఇదంతా వాళ్ళు చెప్తేనే చేశాను అని అనగానే వేద దీపిక మొబైల్లో ఉన్న ఆ అమ్మాయిల ఫొటోస్ చూపిస్తూ వీళ్ళేనా వాళ్ళు అని అడుగుతుంది. ఆవిడ ఆ ఫోటోలని చూసి అవును వీళ్ళే అని చెప్తుంది భయం భయంగా. వేద చుట్టూ చూసి ఇక్కడున్న సీసీ కెమెరా ఫొటోస్ కావాలి నాకు అని చెప్తుంది బేస్ వాయిస్తో. ఆవిడ ఇక్కడ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటామమ్మా, ఇదేమన్నా ఆఫీసా అని తడబడుతూ అంటుంటే వేద సెంట్రల్ వరకు నీకు తెలిసిన వాళ్ళు మీ కుప్పెట్లో ఉండాలని వాళ్ళు రావడం పోవడం అంతా రికార్డ్ చేసి పెట్టుకుంటారని నాకు తెలుసు. నోరు మూసుకొని సీసీ కెమెరా ఫొటోస్ తెప్పించు, లేదంటే అని చాక్ మళ్ళీ ఆవిడ గొంతు దగ్గర పెడుతుంటే ఆవిడ పక్కనున్న కొంతమంది అమ్మాయిల వైపు చూసి త్వరగా తీసుకురండి అని చెప్తుంది భయం భయంగా. వాళ్ళు ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి వేద ముందు పెడతారు. ఆవిడ అది ఓపెన్ చేసి దీపికని స్పృహ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు బలవంతంగా తీసుకురావడం, అంతకుముందు వాళ్ళు వేరే వేరే అబ్బాయిలతో అక్కడికి రావడం, అన్ని వీడియోలు పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకొని ల్యాప్టాప్ ముయ్యబోతూ మరేదో వీడియో డౌట్గా అనిపించి దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. అది చూసి ఆవిడ వైపు ఒక్కసారి కోపంగా చూసి అందులో ఉన్న అన్ని వీడియోలు కెపాసిటీ ఉన్న మెమరీ కార్డులోకి ఎక్కించి ల్యాప్టాప్ని ఆవిడ మొహాన కొడుతుంది. ఆవిడ అది మొహానికి తగలకుండా గట్టిగా పట్టుకొని మీ పని అయిపోయింది కదా వెళ్ళండి ఇక్క అని చెప్తుంది కాస్త కోపంగా. ఆ మాటకి వేద ఆవిడ చెంప మీద మరొకటి కొట్టి పక్కనున్న ఆడవాళ్ళ వైపు చూస్తూ మీరు ఈ వృత్తిలోకి ఎలా వచ్చారో తెలియదు, కానీ ఇక్కడ ఎంత బాధపడుతున్నారో ఈ వీడియోలు చూస్తుంటేనే అర్థమవుతోంది. నిజంగా మీకు ఇలాంటి బ్రతుకులు వద్దు అనుకుంటే మీ జీవితానికి ఒక దారి నేను చూపిస్తాను. ఈరోజు సాయంత్రానికి నేను నా ఆడపడుచుని తీసుకొని వెళ్ళిపోతున్నాను. మీరు కూడా ఈ బ్రతుకు నుండి బయటపడాలి అనుకుంటే సాయంత్రం రెడీగా ఉండండి. మిమ్మల్ని నా ఆడపడుచులు అనుకొని తీసుకువెళ్తాను. ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు అని బలంగా చెప్పి ఇంకా నోరు తెరుచుకొని చూస్తున్న అద్వైత్ దీపక్ల వైపు చూసి వెళ్దామా అని అడుగుతుంది. ఆ మాటకి వాళ్ళు తేరుకుంటూ అని తలాడిస్తారు. వాళ్ళు బయటికి రాగానే వేద నెక్స్ట్ ఏం చేయాలో అని ఆలోచిస్తూ అద్వైత్ దీపక్ల వైపు చూడగానే వాళ్ళు ఇంకా అలానే చూడడం చూసి ఏమైంది మీ ఇద్దరికి అని అంటుంది కాస్త విసుగ్గా. అద్వైత్ ఎంతో ఓపిక్గా సాఫ్ట్గా ఉండే నీలో ఈ యాంగిల్ అస్సలు ఊహించలేదు, ఇంకా షాక్లోనే ఉన్నాం అని అంటుంటే వేద చిన్నగా నవ్వి కోపం అనేది ఎవరిలో అయినా ఉంటుంది. అది అవసరం అయినప్పుడు మాత్రమే బయట పెడితే గౌరవం మర్యాద ఎదుటి వాళ్ళకి మన మీద ఉంటుంది, లేదంటే తొందరపాటు మనిషి అని ఒక ముద్ర వేసేస్తారు అని చెప్పగానే నాలాగా కదా అని అంటాడు తనని సూటిగా చూస్తూ అద్వైత్. వేద అద్వైత్ గారు మనం వచ్చిన పని చూడాలి, ఇప్పుడు పదండి అని ఏదో గుర్తొచ్చినట్టుగా అలాగే నాకిప్పుడు ల్యాప్టాప్ కావాలి అని అడుగుతుంది. ఆ మాటకి దీపక్ నా ల్యాప్టాప్ హోటల్లోనే ఉంది, ఇక్కడ నుండి దగ్గరే అని చెప్పగానే వేద సరే మీదైతే సేఫ్గా ఉంటుంది కూడా అని క్యాబ్లో దీపక్ స్టే చేస్తున్న హోటల్ దగ్గరికి వెళ్ళి రూమ్లోకి వెళ్తారు. ఇంతవరకు పెన్ డ్రైవ్లో సేవ్ చేసిన డేటా మొత్తం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఒక్కో వీడియో చూస్తోంది వేద. నిజంగానే పోలీసులు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు ఎంతోమంది ఆ ఏరియాకి వెళ్తున్నట్టు వస్తున్నట్టు చూస్తుంటే చీ అనిపిస్తుంది తనకి. అద్వైత్ దీపక్ కూడా అది చూస్తున్నారు. ఈ మధ్య ఒక చిన్న మాటన్నా కూడా దానిలో నానార్థాలు తీసి సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. దయచేసి
అక్కడక్కడ నేను వృత్తుల పేరు మెన్షన్ చేస్తుంటే అవి కావాలని వాళ్ళని కించపరచడానికి అన్నట్టు ఎవరూ ఊహించుకోకండి. ప్రతి చోట మంచి చెడు ఉంటుంది. ఇప్పుడు పోకిరి సినిమానే తీసుకోండి. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ విలన్ అయితే మరొక పోలీస్ ఆఫీసర్ హీరో. అలా చూపించడమే నా ఇంటెన్షన్. కానీ ఎవరిని కించపరచాలి అన్నది నా ఉద్దేశం కాదు. ఇంతకీ ఎక్కడి వరకు వచ్చా? వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు అలా దీపికని తీసుకొచ్చిన వీడియోని కట్ చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిలు ఇంతకు ముందు వచ్చిన వీడియోస్ని కూడా కట్ చేసి తన మొబైల్కి సెండ్ చేసుకుంటుంది. వాటితో పాటు ఇంకొంచెం వెనక్కి వెళ్తే బలవంతంగా అక్కడికి అమ్మాయిల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆ వృత్తుల్లోకి దిగమంటే వాళ్ళని కొట్టి సిగరెట్లతో కాల్చి రకరకాల హింసలు పెట్టిన వీడియోలు కూడా కంటపడతాయి. అవి చూసి అద్వైత్ దీపక్ బాధపడుతూ, చిచి ఆడవాళ్ళు కూడా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా, సాటి ఆడవాళ్ళనే జాలి లేకుండా అని అద్వైత్ అంటుంటే, వేద మీరింకా మనుషుల్లో పూర్తిగా తిరగలేదు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అద్వైత్ గారు. వాళ్ళు ఒకవేళ వస్తామంటే అందరినీ తీసుకెళ్ళడానికి మీరు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయగలరా అని అడుగుతుంది రిక్వెస్టింగ్గా. అంతగా చెప్పాలా వేద? నిజం చెప్పాలంటే నాకు కూడా ఇలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళంటే ఇన్ని రోజుల నుండి అసహ్యం ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు ఎన్ని బాధలు పడి మనసుని చంపుకొని ఇలా బ్రతుకుతున్నారో తెలిసొస్తోంది. నిజంగా వాళ్ళు కనుక ఈ జీవితాన్ని వదిలేసి మనస్ఫూర్తిగా గౌరవంగా బ్రతకాలి అని అనుకుంటే ట్రాన్స్పోర్ట్లోనే కాదు, వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించడంలో కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు మనస్ఫూర్తిగా. ఆ మాటకి వేద అతన్ని కొన్ని క్షణాలు ఆర్తిగా చూసి వెంటనే వీడియోల వైపు తల తిప్పి ఆ వీడియోస్లో తనకి కావాల్సిన మెయిన్ వీడియోస్ని మొబైల్కి సెండ్ చేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది. దీపక్ ఇప్పుడు ఏం చేద్దాం వేద? ఈ వీడియోస్ని పెద్దవాళ్ళకి చూపించి వాళ్ళ హెల్ప్ అడిగితే ఏమైనా యూజ్ అవుతుందంటావా అని అడుగుతుంటే వేద అస్సలు కాదు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. మోసాన్ని ఒక్కొక్కసారి మోసంతోనే ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం మంచి దారిలో వెళ్తేనే డబ్బు బలం ఉపయోగించారు, పలుకుబడి ఉపయోగించారు అని అంటారు. కాబట్టి డైరెక్ట్గా ఏ డబ్బు ఏ పలుకుబడి లేని వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి మనం అంటే అని ఒకేసారి తనని అడుగుతారు వాళ్ళిద్దరూ. వేద తను ఎడిట్ చేసిన వీడియోస్ అన్నీ తన సోషల్ మీడియా అకౌంట్లో రిలీజ్ చేస్తుంది. అది చూసి దీపక్ కంగారు పడుతూ వేద అందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్తుంటే అద్వైత్ ఉంటే ఉండని, నిజంగానే వేద కరెక్ట్గానే ఆలోచించింది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? ఇప్పుడు మనం ఎవరి హెల్ప్ తీసుకున్నా నిజంగానే డబ్బుతో వాళ్ళని కొని వాళ్ళతో సహాయం చేపించుకున్నట్టు అవుతుంది. అదే ఇది అందరిలో పడితే ఇప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగలో ఎవరు దొరలో అని చెప్తాడు. వేద సోషల్ మీడియాలో నార్మల్గా వీడియోస్ న్యూసెస్ పోస్ట్ చేయడం తప్ప తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ మెన్షన్ చేయదు. కేవలం ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ కానీ విషయాల గురించి మాత్రమే పోస్ట్ చేస్తుంది. కాబట్టి తన నుండి ఏదైనా పోస్ట్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వాటి కోసం చూస్తారు. అలానే ఇప్పుడు దీపికని ఎవరో బలవంతంగా తీసుకువెళ్ళడం చూసిన న్యూస్ చూడగానే వాళ్ళు ఎలా దీపికని ట్రాప్ చేశారో పూర్తిగా అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. న్యూస్ ఛానళ్ళు న్యూస్ చూసి దీపికని అన్న వాళ్ళంతా క్షమించమని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అద్వైత్ ఇప్పుడు మరి ఆ పోలీస్ ఆఫీసర్ కథేంటి వేద అని అడుగుతాడు నవ్వుతూ. వేద అనుభవిస్తాడండి. నాకు తెలిసి ఇప్పటికే దీపికని రిలీజ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంటుంది. మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ పోలీసుల మీద నెగిటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతుండడంతో ఇంకేం చేయలేక బహిరంగంగా దీపికకి తన ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పి తనని రిలీజ్ చేశారు. సరిగ్గా వీళ్ళు వెళ్ళేసరికి దీపిక వస్తూ ఉండడం కనపడి బుజ్జి అంటూ ముందు అద్వైత్ వేద వెళ్తారు. దీపక్ మాత్రం తనకి కాస్త దూరంలోనే ఆగిపోతాడు. అతని వల్లే అలా జరిగిందని గిల్టీ ఫీలింగ్లోనే ఉన్నాడు దీపక్. అందుకే దీపికకి ఎదురు వెళ్ళాలంటే ధైర్యం చాలడం లేదు అతనికి. దీపిక మాత్రం వేదని అద్వైత్ని ఇద్దరిని ఒక్కసారిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటే వేద ఏడవద్దు బుజ్జి, నీ గురించి ఏ దేశమంతా తప్పుగా మాట్లాడుకున్నారో వాళ్ళంతా ఇప్పుడు నీకు సారీ చెప్తున్నారు, కావాలంటే చూడు అని తన మొబైల్లో తను పోస్ట్ చేసిన న్యూస్ కింద వస్తున్న కామెంట్స్ అన్నీ దీపికకి చూపిస్తుంది. అది చూసి దీపిక వేదాన్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ వదినా అని చెప్తుంది మనస్ఫూర్తిగా. వేద తన తల నిమిరి సరే ఇక్కడెందుకు, ఇక వెళ్దాం పదండి అని వాళ్ళు బయటికి రాగానే దీపక్ నేనింక నా హోటల్కి వెళ్తాను, మీరింటికే కదా అని అడుగుతాడు.
అద్వైత్ అవును ఇంటికే నువ్వు కూడా రావాలి దీపక్, నీతో కూడా మాట్లాడే పనుంది అని చెప్తాడు కాస్త సీరియస్గాని. అతను ఏం మాట్లాడతాడో ఊహించిన దీపక్ ఇప్పుడు అవన్నీ ఎందుకు, దీపిక కూడా బాగా డిస్టర్బెన్స్గా ఉంది, మీరు వెళ్ళండి, నాకు కూడా ఆఫీస్ వర్క్ ఇంకా పూర్తవ్వలేదు అని చెప్తుంటే అద్వైత్ కాస్త కోపంగా అతని వైపు చూసి, నా చెల్లి జీవితం కంటే నీ ఆఫీస్ పని పెద్ద ఇంపార్టెంట్ కాదు దీపక్, కావాలంటే మీ బాస్తో నేను మాట్లాడతాను, మరేం మాట్లాడకుండా నీ లగేజ్ మొత్తం తెచ్చుకో, నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడో చూసి నేను టికెట్స్ బుక్ చేస్తాను అని చెప్తుంటే వేద, అలాగే బుజ్జిని కూడా తీసుకెళ్ళండి దీపక్ గారు, మాకు చిన్న పనుంది, అది చూసుకొని నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాం అని చెప్తుంటే ఇంకేం మాట్లాడలేక సరే అంటాడు. దీపిక మాత్రం మౌనంగా తలదించుకుంది. అసలు చూడటం కూడా లేదు అతన్ని. దీపక్ని దీపికని క్యాబ్ ఎక్కించి అద్వైత్ వేద రెడ్ లైట్ ఏరియాకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికే దాదాపు ఒక 100 మంది వరకు అక్కడే ఎదురు చూస్తూ కనిపిస్తారు వాళ్ళు. ఇంతకు ముందు వచ్చినప్పుడు అందరూ అరకొర బట్టలు వేసుకొని ఒళ్ళంతా ఎక్స్పోజ్ చేసేలా ఉన్నవాళ్ళు ఇప్పుడు మాత్రం చాలా నీట్గా పద్ధతిగా రెడీ అయి ఉన్నారు. వాళ్ళని చూడగానే వాళ్ళ నిర్ణయం ఏంటో తెలిసిన వేద సంతోషంగా చిన్న నవ్వు నవ్వితే అద్వైత్, నీ వల్ల మరికొంతమంది సంతోషంగా బ్రతకబోతున్నారు వేద అని తన భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు. వేద చూడండి, మీరు మనస్ఫూర్తిగానే రావాలని నా ఆశ, ఎందుకంటే ఒక్కసారి మీరు ఇక్కడి నుండి అడుగు బయట పెడితే స్వేచ్ఛగా ఎగరగలుగుతారు, ఆనందంగా బ్రతకగలుగుతారు, కానీ అది నీతి నిజాయితీ అయిన మార్గంలో మాత్రమే. మళ్ళీ ఇలాంటి జీవనం కావాలని ఆలోచన మీ మదిలో వచ్చినా అది మిమ్మల్నే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నాశనం చేస్తుంది, అందుకే ముందే చెప్తున్నాను అని చెప్పగానే వాళ్ళు, మాకు గౌరవంగానే బ్రతకాలని ఉంటుంది మేడం, కానీ మాకు ఆ ఛాన్స్ ఎవ్వరూ ఇవ్వరు, ఏదైనా పని చేద్దామని పని కోసం వెళ్తే అక్కడ కూడా మగాళ్ళు మమ్మల్ని ఆ వంకర దృష్టితోనే చూస్తారు, ఆడవాళ్ళు చీదరింపుగా చూస్తారు, నిజాయితీగా బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వరు అని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇప్పుడు మీరు మా జీవితంలోకి దేవతలా వచ్చారు అని అందరూ చేతులు జోడించి వేదకి దండం పెడుతుంటే, అయ్యో అలా చేయకండి, మీ గతం గడిచిపోయింది, ఇక మీ భవిష్యత్తు మాత్రం మీరు కోరుకున్నట్టు బ్రతకచ్చు అని వాళ్ళందరికీ ధైర్యం చెప్పి, ఇంతకు ముందు వచ్చినప్పుడు అక్కడ అదంతా మెయింటైన్ చేస్తున్న ఆ పెద్దావిడ కోసం చుట్టూ చూస్తుంది. వాళ్ళది గమనించి, ఆవిడ లేదు మేడం, ఇంత జరిగినా కూడా బుద్ధి రాకుండా మమ్మల్ని బెదిరించాలని ప్రయత్నించింది, మీ మీద నమ్మకంతో ఆవిడ మీద తిరగబడ్డాం, అందరూ ఒక్కసారిగా ఎదురు తిరిగేసరికి మమ్మల్ని ఏం చేయలేక పారిపోయింది అని జరిగింది చెప్తారు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక 23-24 ఏళ్ళున్న అమ్మాయి అక్కడికి వస్తూ, అక్క అక్క ఈరోజు ఎవరూ రాలేదేంటి, త్వరగా నన్ను రెడీ చేద్దురా అని అంటుంది. తను కేవలం లంగా బ్లౌజ్ మీద మాత్రమే ఉంది. తనని చూసి అద్వైత్ తల తిప్పుకుంటే వేద, అదేంటమ్మా నువ్వు రావా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. లేదు నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే బాగుంది అని అంటుంది తను. తన ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపిస్తుంది వేదాకి. తన పక్కనున్న వాళ్ళ వైపు చూస్తుంటే మరొక 2 ఆడవాళ్ళు తనని రూమ్లోకి తీసుకెళ్ళి, నేను రెడీ చేస్తాను పదమ్మా అని డోర్ వేసి తనకి మంచి డ్రెస్ వేస్తుంటారు. వేద, ఆ అమ్మాయి ఎందుకు అలా మాట్లాడుతోంది, తనకి ఇష్టం లేదా ఇక్కడి నుండి రావడానికి అని అనుమానంగా అడుగుతుంటే వాళ్ళు, ఇష్టం కష్టం ఏది తెలియడానికి తనకి మతి స్థిమితం లేదమ్మా, ఎవరో ప్రేమించానని ఇక్కడికి తీసుకొచ్చి డబ్బు కోసం తనని ఆ రాక్షసు దగ్గర వదిలి వెళ్ళాడు, పాపం బుద్ధిగా పెరిగింది కాబోలు, ఈ జీవితంలో బ్రతకనని చాలా మొండికేసింది, కొట్టి తిట్టి తన జీవితాన్ని బలి చేశారు, అది భరించలేక ఇలా మతి స్థిమితం కోల్పోయింది, తనకి సరైన వైద్యం కూడా చేయించలేదు, మేము ఎంత చెప్తున్నా తను ఇక్కడే ఉంటాను అని చెప్తోంది, అప్పటి నుండి మేము చెప్తూనే ఉన్నాం అని అంటుంటే వేద, నేను మాట్లాడతాను తనతో అని అడుగుతుంది. ఆ మాటకి వాళ్ళు, అయ్యో వద్దమ్మా, తను అసలు ఈ లోకంలోనే ఉండదు, కోపం వచ్చిందంటే ఏ వస్తువులు పడితే ఆ వస్తువులతో కొడుతూ ఎదుటి వాళ్ళని గాయపరుస్తుంది అని చెప్తుంటే వేద, పర్వాలేదు నేను మాట్లాడతాను అని ఆ అమ్మాయి ఉన్న రూమ్లోకి వెళ్తుంది. చూడడానికి నిండు చందమామలా ఉంది, కానీ తన వంటి నిండా గాయాలు, పాపం అనిపిస్తుంది తనకి. వేద కొత్తగా కనపడగానే ఆ అమ్మాయి, నా దగ్గరికి రాకు, నా దగ్గరికి వస్తే కొట్టేస్తా అని పక్కనున్న ఫ్లవర్ వాస్ తీసుకుంటుంది.
వేద తన మొబైల్ ఓపెన్ చేసి అందులో విమానం చూపిస్తూ, సరే అయితే మేమందరం ఇలాంటి విమానంలో వెళ్ళిపోతున్నాం, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని చెయ్యుపుతుంటే ఆ అమ్మాయి వేద చేతిలో ఉన్న మొబైల్ని లాక్కొని, ఏంటి మీరంతా ఇలాంటి దాంట్లో వెళ్తారా? వేద, అవును, విమానం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? అది మేఘాల మధ్యలో వెళ్తుంది, పైనున్న చందమామ చేతికి అందుతాడు విమానం నుండి అని చెప్పగానే ఆ అమ్మాయి అది ఊహించుకుంటూ, నిజంగానే చందమామని పట్టుకోవచ్చా దీంట్లో వెళ్తే అని అడుగుతుంది అమాయకంగా. వేద నవ్వుతూ, అవును, కానీ నువ్వు రావుగా, సరే మేం బయలుదేరుతాం, ఫ్లైట్కి టైం అవుతోంది, పదండి అని మిగిలిన వాళ్ళకి చెప్పి బయటికి నడుస్తుంటే, ఆగు నేను కూడా వస్తాను అని చెప్తుంది ఆ అమ్మాయి. తను అలా చెప్పడం వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించినా వేద తనకి అంత ఓపిగ్గా నచ్చచెప్పడం ముచ్చటగా అనిపించి అందరూ బయటికి నడుస్తారు. వేద ఆ అమ్మాయి అంత స్పష్టంగా తెలుగు మాట్లాడటం గమనించి, తను తెలుగమ్మాయేనా అని అడుగుతుంది అనుమానంగా. వాళ్ళు, కాదమ్మా ఇక్కడమ్మాయే, కానీ వచ్చిన తొందరలోనే మా దగ్గర తెలుగు నేర్చేసుకుంది, ఇంత స్పష్టంగా మాట్లాడుతోంది, భలే తెలివైన పిల్ల అని చెప్తుంది తెలుగొచ్చిన మరికొంతమంది. వేద సరే అని అప్పటికే వాళ్ళందరి కోసం పెద్ద బస్సులని రెండింటిని సెట్ చేసి ఉండడంతో అందులో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు వాళ్ళని. అద్వైత్ ముందే మాట్లాడి ఉండడంతో స్పెషల్ ఫ్లైట్లో అందరికీ కూడా టికెట్స్ బుక్ చేశారు. అందరూ తమ కొత్త భవిష్యత్తుని తలుచుకొని సంతోషంగా ఫ్లైట్ ఎక్కారు. వాళ్ళతో పాటు వేద, అద్వైత్, దీపిక, దీపక్ అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. ఇక్కడ హాస్పిటల్లో ఉన్న మహేంద్రకి కూడా ఈ న్యూస్ అంతా చేరడంతో ఆయనకి మనశ్శాంతిగా అనిపించింది. పరశురాం ఆయన బీపీ చెక్ చేసి, నీ కోడలే నీ గుండెకు పెద్ద మందురా, తను ఉన్నంత వరకు మీ కుటుంబానికి ఏం కాదు అని నవ్వుతూ చెప్పి ఆయన భుజం తడుతారు. ఆ మాటకి మహేంద్ర నవ్వుతూ, నిజంగానే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో బంగారం లాంటి కోడలు నా ఇంట్లో అడుగుపెట్టింది అని చెప్తారు సంతోషంగా. జాగృతి కూడా మనసులోనే వేదకి కృతజ్ఞతలు చెప్పుకొని, ఇంకేం పర్వాలేదు కదన్నయ్య, డిశ్చార్జ్ చేస్తారా, ఆయన్ని తీసుకెళ్ళొచ్చా అని అడుగుతుంది జాగృతి. పరశురాం, తీసుకెళ్ళొచ్చమ్మా, నిక్షేపంగా ఉన్నాడు మీ ఆయన అని చెప్పగానే జాగృతి మనసు కుదుట పడుతుంది. మహేంద్రని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతారు వాళ్ళు. వేద, అద్వైత్ వాళ్ళంతా తిరిగి వచ్చేసరికి రాత్రైపోతుంది. ఆ అమ్మాయిలందరినీ ఆశ్రమం దగ్గర ఉంచి తర్వాత మాట్లాడతామని చెప్పి దీపక్ని, దీపికని తీసుకొని నేరుగా అద్వైత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అప్పటికే శిరీష, ఉదయ్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ మహేంద్ర గారింట్లోనే ఉన్నారు. అమ్మయ్య, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ కాస్త హ్యాపీగా పూర్తయింది. రేపటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.